విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఇంటికి మనం వచ్చాం. సో మాట్లాడి చూద్దాం గెలుపు మీద వాళ్ళకున్న నమ్మకం ఏంటి, సో గ్రౌండ్లో రిపోర్ట్ ఏ రకంగా ఉంది, అలాగే ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో టాక్ విత్ దేవినేని అవినాష్. రైట్, ఆయనకి పదవులతో పని లేదు. గెలిచినా ఓడినా నియోజకవర్గంలో తన ప్రజలకి నియోజకవర్గంలో కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు మంత్రులన్న మాట. మరి ఆయన ఎవరో కాదు, దేవినేని అవినాష్. మరి దేవినేని వారసుడు ఈసారి అధ్యక్ష అనబోతున్నారు అసెంబ్లీలో. మాట్లాడదాం. ఎలక్షన్ ట్రాక్లో భాగంగా దేవినేని అవినాష్తో ఉన్నాం. నమస్తే అండి దేవినేని అవినాష్ గారు. పని ఎక్కువైంది, మీకు కనబడుతుంది ఫేస్లో. సో ఎప్పుడు ఉండే ఫ్రెష్నెస్ కనబడట్లేదు, టైర్డ్గా ఉన్నారు. సో వీ కెన్ అండర్స్టాండ్. ఎస్, అంటే దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి గారా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే నేను పార్టీ జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత సార్కి ఒక మాట ఇచ్చా. సార్, ఏ నమ్మకంతో అయితే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పాను. దానికి అనుగుణంగా ఈరోజు ఎలక్షన్ సమయం వచ్చింది కాబట్టి ఏ విధంగా అయితే 4.5 సంవత్సరాలు కష్టపడ్డామో దానికంటే ఎక్కువగా కష్టపడి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాం గారు జరుగుతుంది. ఆ విధంగా దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి గారి సహకారంతో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో అమలయ్యే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు చేసుకుంటూ వెళ్తాం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ 40 రోజులు ఇంకా ఎక్కువ కష్టపడి ఏ మాట అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకో కోసం ఈ కష్టం కాదు, ఇంకెంత కష్టమైనా పడతాం కానీ మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, ముఖ్యంగా నాయకుల్ని చాలామందిని ఫాలో అయ్యే వాళ్ళల్లో మీరు ఖచ్చితంగా ఉంటారు. విజయవాడకి సంబంధించి గ్రౌండ్లో ఎలాంటి వర్క్ చేయాలన్నా దేవినేని అవినాష్ పేరు వినిపించకుండా ఉండదు. ఏ మీటింగ్లో అయినా అది మాట్లాడుతూ ఉంటారు. బట్ కాంట్రాస్ట్గా మాట్లాడారంటే విజయవాడ అంటేనే కుల రాజకీయం అనే పేరు ఈరోజు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వచ్చింది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా ఓడించాల్సిన 3 ముఖ్యమైన వ్యక్తుల్లో మీ పేరు, వంశీ, అలాగే నాని, కొడాలి నాని, 3 పేర్లు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు మాట్లాడుతుంటారు. అవసరమైతే కొన్ని 100 కోట్లు వెచ్చించడానికైనా సిద్ధంగా ఉన్న క్రమంలో మీ పోటీ, మీ గెలుపు ఇంకొంచెం కష్టం అని మీరు అనుకుంటున్నారా? ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే లోకేష్ కానివ్వండి, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మమ్మల్ని ఓడిస్తాం అంటే మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పిన విషయం ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మేము చాలా దమ్ముగా, చాలా ధైర్యంగా, ఎస్ మా మీద కోపాలు ఉంటాయి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అన్నా రాజకీయాల్లో విమర్శలు సహజం, దాని గురించి మేము పట్టించుకోం. కానీ వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా మాట అంటే మాత్రం నిజంగా నాకైతే నేను ఏ విషయంలోనూ నాకు పెద్ద కోపం రాదు. కానీ నాకు కోపం వచ్చేది ఒక విషయంలో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రం నాకు కోపం వస్తుంది. బహుశా మేము అలాంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో రియాక్ట్ అయ్యాం కాబట్టి ఈరోజు నన్ను కానివ్వండి, లేకపోతే నాని గారిని కానివ్వండి, వంశీ గారిని కానివ్వండి ఓడించాలని చెప్పని ఒక కోరికలు ఉండొచ్చు, కానీ వాళ్ళ కోరిక అయితే నెరవేరదు. ఎందుకంటే మా వెనకమల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 1,20,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళు తల కింద పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం గారు లేదు.